వరలక్ష్మి గారు, హాయ్ అండి. దిస్ ఇస్ ప్రజా అండి. మీరు 52 మెంబర్స్తో ఆడుకున్నారు, అదే కదా అని చెప్పేసి అన్నారు. ఆ 52 మెంబర్స్లో నవీన్ చంద్ర ఉన్నారా? ఆయన పోస్టర్ ఉన్నారు, సినిమాలు కూడా ఉన్నారు. అంటే షూటింగ్ స్పాట్లో అంత అడ్వాన్స్గా రాలేదు, ఆయన ఉన్నాడు. ఆయనతోనే కలిసి యాక్ట్ చేసాము. ఆయన ఇవాళ రాలేదు, బట్ సినిమాలు అయితే ఉన్నారు ఆయన. కరెక్టే, కానీ నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ ఏంటనేది అర్థం కాలేదు సినిమా చూస్తే, సారీ టీజర్ చూస్తే. అంటే అర్థం కాకూడదని పెట్టింది అట్లా. అదే వచ్చి ఐ థింక్ ద రీజన్ బిహైండ్ ద ట్రైలర్. ప్రతి క్యారెక్టర్ వచ్చి మీకు అర్థమైపోతే మరి సినిమా ఎందుకు చూస్తారు? సో రైట్గా ఒక సస్పెన్స్ ఉండాలి కదా. ఇట్స్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండ్ టు క్రియేట్ ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా క్వశ్చన్. సో దట్ ఇస్ సెల్ఫ్ దట్ మీన్స్ దే హావ్ డన్ దేర్ జాబ్ రైట్. క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది కదా, అదే కదా. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. మేడం, ఐఎమ్ శ్రవణ్ కుమార్. ఇక్కడే ఎస్ సార్. విజయశాంతి గారి తర్వాత లేడీ అమితాబ్ బచ్చన్ ఎవరు అనే ప్రశ్నకు ఎప్పుడు వాక్యూమ్ అంటే వేకెన్సీగా ఉన్నది మీరు ఫిల్ చేస్తున్నారని నేను భావిస్తున్నాను. అయితే నేను అడిగేది నెగిటివ్ క్వశ్చన్ కాదు, పాజిటివ్ క్వశ్చన్. వరలక్ష్మి శరత్ కుమార్ లేదా వరలక్ష్మి నికోలాయ్ చటర్జీ సెకండ్ మ్యారేజ్ నాకు, అది ఫస్ట్ మ్యారేజ్ సచ్దేవ్. ఈ రెండిట్లో ఏది మీరు వైఫ్గా ఫీల్ అవుతారు? హస్బెండ్ పెద్ద కాదు, సచ్దేవ్ అనేది. సచ్దేవ్ చెప్పండి. వరలక్ష్మి నికోరాయ్ సచ్దేవ్ లేదా వరలక్ష్మి శరత్ కుమార్, ఈ రెండు పేర్లలో మీకు వైఫ్గా ఫీల్ అయ్యేది ఎలా? యాక్చువల్లీ నా పేరు అయితే వరలక్ష్మి శరత్ కుమారే. మై హస్బెండ్ వాజ్ వెరీ స్వీట్ బికాస్ హీ చేంజ్ హిస్ నేమ్ అండ్ హీ చేంజ్ హిస్ నేమ్ టు ఫ్రమ్ నికోలాయ్ సచ్దేవ్ టు నికోలాయ్ వరలక్ష్మి శరత్ కుమార్ సచ్దేవ్. దట్ ఈస్ హిస్ నేమ్ నౌ. సావిత్రి గారి డైలాగ్లా అనుకోవచ్చా? ఒకటి పొట్టి నీళ్ళు, ఒకటి మెట్టి నీళ్ళు, రెండు ఎలా విడది చెప్పగలుగుతాం? ఎట్లా అనుకోవచ్చు, బట్ దిస్ ఇస్ ద ఆన్సర్ టు దట్. థ్యాంక్ యూ. సంజయ్ కుమార్ సార్, ఇప్పుడు సినిమా తీస్తారు, కాస్టింగ్ కరెక్ట్గా ఉంటారు, కమర్షియల్ ఎలిమెంట్స్గా ఉపయోగించి ప్రొడ్యూసర్కి వచ్చే లాభాలు ఏంటి సినిమాలో? అంటే కథే ముఖ్యం అండి. ఫస్ట్ అయితే కథ ముఖ్యం. ఆ కథలో కంటే కథ నచ్చకపోతే వరలక్ష్మి గారు అయితే అసలు చేయరు. అండ్ 100%. అండ్ నవీన్ చంద్ర గారు కథ నచ్చకపోతే మీరు ₹1,00,00,000 ఇచ్చినా చేయనన్నారు. సో అలాంటి ఆర్టిస్టులు ఉన్నారు మనకి. ఇవ్వలేదు ₹1,00,00,000 ఇచ్చినా కూడా చెయ్యరు, 100% ఒప్పుకోరు. అలాంటి అంటే వరలక్ష్మి గారు అలాగే, నవీన్ చంద్ర గారు అలాగే, ఇద్దరిని కలిపి ఒక సినిమా చేయడం అనేది, ఒక కాంబినేషన్లో చేయడం అనేది చాలా అక్కడే సక్సెస్ అయ్యాం మేము. అది మాత్రం చాలా హ్యాపీగా. సంజయ్ లేదు అలా కాదు, వాళ్ళిద్దరితో పాటు 50 మంది ఉన్నారు ఇంకా. సంజీవ్ గారు, హాయ్ అండి. అయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ అది చాలా బాగుంది. అండ్ అసలు ఈ స్టోరీ ఎక్కడి నుంచి పుట్టింది? అసలు పోలీస్ కంప్లైంట్ పర్టికులర్గా ఈ స్టోరీనే తీసుకుందామని ఎందుకు అనిపించింది? ఏదైనా రియల్ స్టోరీని తీసుకుని ఏదైనా చేశారా, లేకపోతే ఫిక్షనల్ అయినా కంప్లీట్లీ? సో ఫిక్షనలా లేకపోతే రియల్ స్టోరీని ఎక్కడి నుంచి తీసుకుని చేశారు? అది యాక్చువల్గా ఏంటంటే ఇది 5 years బ్యాక్ మనకి కోవిడ్ టైంలో జరిగిన ఒక కథ. కొంచెం ఒక చిన్న పాయింట్, ఆ పాయింట్ నుంచి మనం డెవలప్ చేసాం అనమాట. కోవిడ్ టైంలో జరిగింది. అదేంటది మనకు స్క్రీన్లో చూస్తే అర్థం అవుతుంది అనమాట జరిగిన కథకు.